నమస్తే. అంతరార్థానికి స్వాగతం. ఫిబ్రవరి 1 తేదీన శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఏం వరాలు రానున్నాయి. జనాభాలో అనేక వర్గాలు, మధ్యతరగతి వారైతేనేమి, పేదలు, ధనికులు, అట్లాగే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు, పారిశ్రామికులు అందరూ కూడా ఏ రకమైన ప్రయోజనం రానుంది, కొత్త విధానాలు ఏం రానున్నాయి, పన్నుల్లో ఏమి రాయితీలు రానున్నాయని ఎదురు చూడడం సహజమే. కానీ అట్లాంటివి ఏమైనా రానున్నాయా? ఇటీవల మన డిసెంబర్ చివరిన సీతారామన్ గారే చెప్పిన విషయాన్ని ఒకసారి మనం స్పష్టంగా చూసినట్టయితే ఇట్లాంటివన్నీ ఏమీ వచ్చేటట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఇది కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే అన్నారు. పెద్దగా ఆశలు పెట్టుకోవద్దన్నారు. వారి మాటల్లోనే ఏమన్నారో ఒకసారి చూస్తే, దేర్ విల్ నాట్ బీ ఎనీ స్పెక్టాక్యులర్ అనౌన్స్మెంట్స్, జస్ట్ ఎన్ ఓట్ ఆన్ అకౌంట్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్. ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆ 2-3 నెలల సమయంలో ప్రభుత్వ విధులు నిర్వర్తించడానికి, వ్యయం చేయడానికి గాను అనుమతి పొందే విధంగా వచ్చే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఇది. కనుక దీంట్లో కొత్త విధానాలు కానీ అవి కానీ ఉండవు. వాస్తవానికి ఎన్నికలు రానున్నప్పుడు కొత్త విధానాలు కానీ పెద్ద ప్రకటనలు కానీ చేయడము సరి అయిన సంప్రదాయం కాదు. ఆ లెక్కన చూస్తే అదనంగా ఏమీ రానున్నట్లేవని తెలుస్తుంది. ఇక్కడ ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే అసలు ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఏంటి, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటి, ఎందుకని ఇట్లాంటి ప్రకటనలు చేయడానికి వీలు లేవు అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని సంక్షిప్తంగా తెలుసుకునే ముందు ఈ ప్రభుత్వం వ్యయం ఎట్లా చేస్తుంది అనేది ఒక్క విషయం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సంచిత నిధి అంటామా, అది మీకు తెలుసు. ప్రభుత్వానికి వచ్చే రాబడి అంతా ఆ నిధికి జమ అవుతుంది. అంటే ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏంటి? పన్నులు కాకుండా వచ్చేటువంటి ఆదాయాలు, డివిడెండ్లు, ఇతరత్ర ఏదైనా ప్రతి పైసా కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ అవుతుంది. దానిలో నుండి ఒక్క పైసా తీయాలన్నా కూడా అది ప్రజల అనుమతితోటే జరగాలి. ప్రజల అనుమతి అంటే ఎట్లా? ప్రజల ప్రతినిధులు, పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, లోక్సభలో ఉన్నవారు, అంటే లోకసభ అనుమతితోటే ఆ ఖాతా నుండి డబ్బులు తీసి వ్యయం చేయ వీలున్నది. ఉదాహరణకు ఒక బ్యాంక్ ఖాతా మనం తెరిస్తే ఆ ఖాతా నిర్వహణ ఒక 2-3 కలిసి, ముగ్గుట్లో 2 సంతకాలు పెట్టాలని ఎట్లయితే నిర్ణయం ఉంటుందో, ఇక్కడ మన రాజ్యాంగం నిర్దేశించింది కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి పార్లమెంట్ అనుమతి లేకుండా, లోక్సభ అనుమతి లేకుండా వ్యయం చేయడానికి వీల్లేదు. ఆ వ్యయానికి ఇచ్చేటువంటి అనుమతినే ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. ప్రతి ఏటా బడ్జెట్, ఆ బడ్జెట్లో ప్రతిపాదనలు, పన్నులలో సవరణ, కొత్త పన్నులు కావచ్చు, ఉన్నాయి తగ్గించవచ్చు, రాయితీలు ఇవ్వచ్చు, కొత్త ప్రకటనలు, ఇవన్నీ ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన నివేదిక పార్లమెంట్కి సమర్పించడం. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 తేదీన ప్రారంభమై మార్చి 31వ తేదీన అంతమవుతుంది. ఈ సంవత్సర కాలమంతా ప్రభుత్వం చేసే వ్యయానికి చట్ట రూపేణ ఫైనాన్షియల్ యాక్ట్గా అయ్యేటట్టుగా పార్లమెంట్ అంగీకరిస్తుంది. అయితే ఇప్పుడు మరి ఎన్నికలు వచ్చేటప్పుడు ఇంకా 2-3 నెలలు, ఏప్రిల్లో ఎన్నికలు ఉంటాయి, జూన్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం వ్యయం చేయ వీలు లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ఉన్న అనుమతి 31 మార్చి వరకే దానికోసం వచ్చేది. అయితే ఈ మధ్యకాలానికి గాను వచ్చేటువంటి బడ్జెటే ఇంటరిమ్ బడ్జెట్. ఆ ఇంటరిమ్ బడ్జెట్ అంటే అక్కడ మాత్రం ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. సంవత్సరానికి మొత్తం అయ్యేటువంటి వ్యయం ఎంత, ఆదాయం ఎంత, తర్వాత కొంత పన్నుల్లో కూడా ప్రభుత్వం చేయాలనుకుంటే సవరణలు చర్చించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి దాంట్లో. అట్లా కాకుండా కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే
ఆ ఇంటీరియం బడ్జెట్ సూచించిన విధంగా ఆ పద్దులపైన ఏ రకమైన చర్చ లేకుండా అనుమతించడమే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఒక్కసారి మనం ఆ విషయాలు ఈ రెండింటి మధ్యన భేదం తెలుసుకుంటే, ఓట్ ఆన్ అకౌంట్ అంటే పనుల మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉండదు, తర్వాత ఏం చర్చలు లేకుండానే పాస్ చేయడం జరుగుతుంది, ఇంటీరియం బడ్జెట్లో సూచించినవే, తర్వాత కేవలము వ్యయానికి సంబంధించినటువంటిదే కానీ ఆదాయాల గురించి ఓట్ ఆన్ అకౌంట్లో ఏమీ ఉండదు. తర్వాత ఇది ఆ 2-3 నెలలకే పరిమితమైనటువంటిది. అట్లా కాకుండా ఇంటీరియం బడ్జెట్లో కొంత పనుల విషయంలో కూడా సర్దుబాట్లు చేయవచ్చు, చర్చించాల్సి ఉంటుంది, చర్చించిన తర్వాతనే ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంటే మన పూర్తి బడ్జెట్లో ఏ రకంగానైతే చర్చిస్తారో అక్కడ అది చర్చించాల్సినటువంటి అవకాశము అవసరం కూడా ఉంటుంది అక్కడ. తర్వాత ఇక్కడ వ్యయము ఆదాయం 2, ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ మొత్తం సంవత్సరానికి సంబంధించినటువంటిది. ఈ రెండింటి మధ్యన భేదం ఇది. కాకపోతే ఇంటీరియం బడ్జెట్లో ప్రకటనలు చేయకూడదనేది సాంప్రదాయం. అసలు ఇంటీరియం బడ్జెట్ అనేటువంటి మాటనే రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అయినా కూడా ఇంటీరియం బడ్జెట్ తప్పనిసరిగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో కానీ, లేకుంటే ఈ బడ్జెట్ కాలం ముగిసిన తర్వాత తిరిగి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్ట వీలు లేని సందర్భాలలో ఇంటీరియం బడ్జెట్ వస్తుంది. ఇప్పటిదాకా మనకు 1947 తర్వాత చూస్తే 14 ఇంటీరియం బడ్జెట్లు, 73 పూర్తి బడ్జెట్లు, స్పెషల్ బడ్జెట్లు కూడా 4 ఉన్నాయి. అయితే మరి ఇంటీరియం బడ్జెట్లో ప్రతిపాదనలు ఉండవు అని నిర్మలా సీతారామన్ గారు అంటున్నారు. అవి పూర్తిగా ఉండకుండా ఉండే అవకాశం ఉందా? గతానుభవాలను బట్టి చూస్తే మాత్రం అట్లా ఉందని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఇంతకు ముందు ఇంటీరియం బడ్జెట్ విషయం మనం తీసుకుంటే 2019లో పీయూష్ గోయల్, అప్పట్లో అరుణ్ జైట్లీ గారి ఆరోగ్యం బాగలేని కారణంగా ఆయన ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టారు 2019లో, మీకు గుర్తే ఉంటుంది. ఆ ప్రవేశపెట్టినప్పుడు ఆయన పిఎం కిసాన్ పథకం, అది ఒక్కళ్ళకి కాదు, ఇద్దరు కాదు, 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరే ఒక పథకాన్ని ప్రకటించారు. అట్లాగే ఇంకో పథకం అండి, 10 కోట్ల శ్రామికులకు వర్తించే విధంగా అష్యూర్డ్ పెన్షన్, తర్వాత కొన్ని పన్నుల్లో రాయితీలు, తర్వాత ట్యాక్స్ డిడక్షన్ సోర్సు థ్రెషోల్డ్ పరిమితిని కూడా పెంచడం చేశారు. మరి ఈయన ఒక్కరే చేశారా ఇట్లాంటిది అంటే, అంతకుముందు కూడా ఈ 14 ఇంటీరియం బడ్జెట్లలో కొన్ని బడ్జెట్లలో అంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక మంత్రులు కూడా ఇదే పద్ధతిని అవలంబించి కొన్ని కీలకమైన ప్రకటనలు చేయడం జరిగింది. 1957-58లో వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్ ఇంటీరియం బడ్జెట్ ద్వారానే ప్రవేశపెట్టడం జరిగింది. 1980-81 అప్పుడు స్టేట్ గవర్నమెంట్ స్టాట్యూటరీ బాడీస్ ఉంటాయి కదండి, కార్పొరేషన్స్, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించేవి, వాటికి ఇచ్చినటువంటి ఎగ్జంప్షన్ 1980-81లో వెంకటరామన్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చింది. అట్లాగే 2009-10 అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు పన్నుల్లో బేసిక్ ఎగ్జంప్షన్ను పెంచడం జరిగింది. అంటే ఇవన్నీ నిర్ణయాలు గతంలో తీసుకున్నారు. దీనికంటే ముందటి ఇంటీరియం బడ్జెట్లో పీయూష్ గోయల్ ప్రకటించారు కనుక గత అనుభవాలను బట్టి చూసినట్టయితే పెంచరు అనడానికి వీల్లేదు. కానీ ఆర్థిక మంత్రి మాత్రం అట్లాంటివి ఉండవు అంటున్నారు. ఈ రెండింటిని కలిపి మనం చూస్తే అర్థమయ్యేది, ఎన్నికలు రానున్నాయి, బడ్జెట్ ఒక ప్రధానమైన ప్రభుత్వం చేతిలో ఉండే పరికరం అందామా, ఆయుధం అందామా, అది దాన్ని ఉపయోగించుకొని ప్రజలను ఆకర్షించడానికి పథకాలు వీలున్న మేరకు ప్రకటించకుండా ఉంటారా అని అనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తే కూడా స్థూల జాతీయోత్పత్తిలో పరిమాణంగా బడ్జెట్ చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా 13-14% ఉంటుంది. ఒకప్పుడు అది 18% పైగా ఉండేది. అయితే ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యయం తగ్గుతూ వస్తుందనేది వేరే విషయం, మరో సందర్భంలో దాని వివరణ మనం తెలుసుకుందాం. కానీ ఈ మేరకు బడ్జెట్ వ్యయం చేయడానికి జాతీయోత్పత్తి అది ప్రాథమిక అంచనానే 7% దానిపైన పెరుగుతుందని చూపించి
దానికి అనుగుణంగా ఎన్నికలకు ముందు రోజులే కనుక ఈ రాయితీలు వీలున్నదని ఇస్తున్నామని, సరే రాయితీలు ఇప్పుడు ఇచ్చినా కూడా కొత్తగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం అప్పటి బడ్జెట్లో తీసుకున్న నిర్ణయానికి లోబడి ఉంటుంది అని చెబుతూ చేసే వీలు కూడా ఉన్నది. ఇది మనం స్థూలంగా చూస్తే ఏం రానున్నది, ఏం రాను వీలు లేదు అనేది ఇప్పటిదాకా మనకు అర్థమవుతుంది. వాస్తవానికి ఏం జరగనున్నది అనేది మనం ఫిబ్రవరి 1 తేదీ దాకా వేచి ఉండక తప్పదు. ఇంత ఓపికగా ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మీరు ఈ ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అది ఉచితమే. థ్యాంక్ యూ.